ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రామచంద్ర మంత్రుడు మాట్లాడదాం. కొండా సుస్మిత పాటిల్ వాటిని ఎట్లా చూస్తారు? కొండా సురేఖ గారి కూతురుగా మాట్లాడిన భాష అది అహంకారపూరితంగా సంస్కారహీనంగా ఉందనేదే మా ఆవేదన. వారికి ఏదైనా రాజకీయంగా మరి శాసనసభ్యురాలుగా కావాలనుకునే ఆలోచన ఉంటే ప్రజాక్షేత్రంలో కష్టపడండి. మీరు కష్టపడ్డ తర్వాత మీరు అక్కడ ప్రజలు మిమ్మల్ని మెచ్చుకుంటే అటు అధిష్టానం దాన్ని గుర్తించి మీకు అవకాశాలు ఇస్తే తప్పకుండా. అంతే తప్ప మీరు మాట్లాడిన భాష కరెక్ట్ కాదు. అలా ఎవరైనా మాట్లాడితే వారి మీద చర్యలు తీసుకోవాలనేది మా డిమాండ్. షోకాజ్ నోట్లు ఇచ్చిర్రు. మంత్రి సురేఖ గారు కూడా వివరణ ఇచ్చారు. తర్వాత కూడా సెల్ఫీ సమావేశం మళ్ళీ ఈరోజు కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడారు. ఎట్లా చూడాలి? కొండా సురేఖను టార్గెట్ చేసిరా? ఇప్పుడు టార్గెట్ చేసిర్రా లేకపోతే వారికి వారే మరి సెల్ఫ్ గోల్ కొట్టుకున్నారా అనేది తెలంగాణ సమాజం అంటే గమనిస్తుంది. తప్పకుండా వారికి ఏం అవకాశం ఇవ్వలేదండి. వారికంటే సీనియర్లు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉన్న మా దొంతి మాధవరెడ్డి సాబ్ లాంటి వాళ్ళు ఉన్నా కానీ మరి సురేఖ గారిని మంత్రి చేసి ఒక మహిళ, బీసీ మహిళ అని చెప్పేసి మరి మీరు మీ గౌరవాన్ని మీరు కాపాడుకోకపోతే దానికి సమాజం ఏం చేస్తుంది? బీసీ సామాజిక వర్గం ఏ విధంగా మిమ్మల్ని సమర్థిస్తారనుకుంటున్నారు? తప్పకుండా మీరు రాజకీయంగా సంస్కారవంతంగా రాజకీయాల్ని ముందు తీసుకెళ్లాలా. ప్రజలలో మీరు ఒక ఆదర్శంగా నిలవాలి. వచ్చే తరానికి మీరు మంచి నేర్పించాల్సింది పోయి మీ స్వార్థం కోసం అంటే మీరు ఒక మంత్రిగా ఉన్న మీ కూతురు పరకాలకి ఏమైనా మీ జాగి రాసిచ్చిర్రా? అలా ఉంటుందా? మేము 10 సంవత్సరాలు ప్రజాక్షేత్రంలో ఉన్నందుకే మాకు టికెట్ వచ్చింది, ఈ స్థాయికి వచ్చినాం. మీరు కూడా మీ కూతుర్ని కష్టపడమని చెప్పండి, ప్రజాక్షేత్రంలో ఉండమనండి. తప్పకుండా అవకాశాలు వస్తాయని నేర్పించండి. మీ తర్వాత మీ సక్సెసర్గా ఆమె రావాలి. మీరు ఎట్లయితే సుదీర్ఘ 30-35 సంవత్సరాల రాజకీయంలో మీరు నేర్చుకున్న అనుభవాలని వారికి నేర్పియండి. అంతేగాని ఇట్లా విమర్శలు చేయడం అయితే కరెక్ట్ కాదని చెప్పి మేము తెలియదు. సుస్మిత పాటిల్ వాక్యం ఆమె వ్యక్తిగతం అటు మంత్రి చెప్పింది, ఇటు పక్క ఆమెకి మీ పార్టీలో సభ్యత్వం లేదని మీరు అంటారు. మరి ఇంతమంది ఎందుకు మాట్లాడుతారు? ఆమెకి ఎందుకు ఇంత హైపిస్తారు? అంటే సభ్యత్వం లేని వ్యక్తి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది సంస్కారం అవుతుందా? రాజకీయాల్లో అంటే పరకాలన్న అడ్డా అని చెప్పి జాగీరు ఆమె ఏమన్నా పరకాల వాళ్ళ జాగీరా? ప్రజలు నిర్ణయిస్తారు, పార్టీ నిర్ణయిస్తుంది. ప్రజల్లో మన్ననలు పొందే వ్యక్తిని ఎవరికైనా స్వాగతిస్తారు. ముందు మీరు మీ బుద్ధి మార్చుకోండి, మీ మాట తీరు మార్చుకోండి. సీఎం పదవిని ఏఐసీ నిర్ణయిస్తుంది. అట్లాంటిది పరకాల్లో వచ్చి ఇక్కడ పరకాల్లో ఆయన రేవూరు ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే అని సీఎం ఎట్లా నిర్ణయిస్తాడు? ఆయన ఇష్టమేనా అని కూడా మాట్లాడింది. ఎట్లా చూస్తున్నారు? ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు అంతకుముందు వర్కింగ్ ప్రెసిడెంట్గా, పిసిసి అధ్యక్షులుగా వారి కృషితోనే ఈరోజు ప్రభుత్వం ఏర్పడ్డది. భవిష్యత్తులో కూడా వారి కృషితోనే ప్రభుత్వం మళ్ళీ వస్తుంది. అలాంటి తరుణంలో వారికి ఆ స్వేచ్ఛ ఉంది. రాహుల్ గాంధీ గారు అధిష్టానం వారికి ఆ స్వేచ్ఛ ఇచ్చారు కాబట్టి వారు ఆ ధైర్యంతో మాట్లాడారు. దాన్ని తప్పట్టే అర్హత మనకెక్కడిది? ఆ హక్కు మనకెక్కడిది? ఎక్కువ మంది బర్తరఫ్ చేయాలంటారు కొండా సురేఖ, మీరేమంటారు? తప్పకుండా చేయాలి. చేస్తేనే భవిష్యత్తులో అందరూ ఒక డిసిప్లిన్ మెయింటైన్ చేస్తారు. పార్టీలో ఒక క్రమశిక్షణ ఉంటుందని నేను భావిస్తున్నాను.